చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్ గా ఉన్నారు. 2 సేఫ్ గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలున్నారు, పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్ గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం గాని ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం.